అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. చరిత్ర ఎప్పుడూ అలా సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది ఎల్లకాలం అంటే బహుశా ఇవాల్టి రోజుల్లో పొరపాటే అని చెప్పాలి. ఎందుకంటే ఈ చరిత్ర ఏ సిరాతో రాస్తున్నారని ప్రశ్నించుకోవాల్సిన అనేక సందర్భాలు వస్తున్నాయి. సినిమాల్లో ఉదాహరణకి గడిచిపోయిన చరిత్ర గురించి ఇంటర్ప్రిటేషన్స్ మారిపోతున్నాయి. అలాగే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ సిలబస్లో కూడా కొన్ని పాఠ్యాంశాలు తొలగించి ప్రస్తుతం సమకాలీన కొన్ని పాఠ్యాంశాలని చేర్చాలనే ఒక ప్రతిపాదన మనకు వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనక జరుగుతున్నది ఏమిటి, దీనివల్ల జరగబోయే అనర్థాలు ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. పిల్లల మెదడుల్లో చరిత్ర సినిమా ద్వారా చాలా బలంగా నాటుకుంటుందండి. లేదు అనుకుంటే చరిత్ర పుస్తకం ద్వారా బలంగా నాటుకుంటుంది. సినిమాల ద్వారా చేసే విధ్వంసం సినిమాల ద్వారా చేస్తున్నారు. అందుకని వీళ్ళు సినిమాని ఒక చరిత్రను వక్రీకరించడానికి సినిమాని ఒక అంశంగా పెట్టుకున్నారు. ఒక కల్పితంగా ఇద్దరు సూపర్ హీరోలు కలిస్తే ఒక కథ ఎలా జరుగుతుందో అని చూపించారని అక్కడతో సరిపెట్టుకోవచ్చు. కాదండి, అంటే మనమే మనం డివైడ్ చేసేసుకుంటున్నాం అనే ఒక ఆందోళన. డివైడ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. నిజంగా ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు అయితే అంటే నిజంగానే ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత చరిత్ర పుస్తకం తీస్తే హిస్టరీ పుస్తకం అసలు మొత్తం సిలబస్ మారిపోయి ఉంటుందని మాత్రం అర్థం అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మొదటి అడుగు వేసింది ఎక్కడంటేనండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద కాషాయీకరణ చేయాలని మొదలెట్టారు. దానిలో భాగంగా ఎవడో ప్రశ్నించకుండా ఉండాలి అంటే, అసలు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది అని మనకు తెలియకపోతే అది నేర్చుకోంగా దాన్ని ఆయుధంగా చేసుకోవాలనుకోం కదా పోరాటానికి. అవును, అంతే కదా. అందుకని ఫస్ట్ వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని తీసేశారండి 10th క్లాసు ఎన్సీఆర్టీలో. అప్పుడు ఎవరు మాట్లాడలేదు చూడండి ఈ దేశంలో. అదే మేధావుల మౌనమే ఈ దేశానికి శాపమండి నన్ను అడిగితే. అవును, మనమెంతండి, మనల్ని మించిన మేధావులు ఉన్నారు దేశంలో. ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళ స్వార్థాలకి ఎజెండాలకి మూల్యం చెల్లించబోయేది భావితరాలు. అసలు ప్రజాస్వామ్యాన్ని తీసేయడం ఏంటండి? ఇవాళ మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు అంటే ప్రజాస్వామ్య పునాదుల మీదే అయ్యారు. మనకు మూలస్తంభం అండి ప్రజాస్వామ్యం అనేది. అలాంటి ప్రజాస్వామ్యం పాఠాన్ని తీసేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? చాలా ఆందోళనకరం. ఏం నేర్చుకుంటారు? మూకస్వామ్యం నేర్చుకుంటారు ప్రజాస్వామ్యం వదిలిపెట్టేసి. అంటే ఎవరింట్లో మాంసం ఉందో చూసి వాడిని వెళ్ళి మాబ్ లించింగ్ చేయటం నేర్చుకుంటారా? లేకపోతే ముస్లిమ్స్ వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు ఆవు మాంసం తింటారు, వీళ్ళు పంది మాంసం తింటారు కాబట్టి వీళ్ళిద్దరూ వద్దు అని చెప్పి నేర్చుకుంటారా? ఏం నేర్చుకుంటారు మరి? అసలు ప్రజాస్వామ్యం తీసేయడమే కాదండి, అసలు గాంధీజీని తీసేశారు ఇప్పుడు ఈ కొత్త దీంట్లో. అలాగే ఆయన హత్యోదంతాన్ని తీసేశారు. మళ్ళీ ప్రజా పోరాటాలను తీసేశారు. ఇప్పుడు కొత్తగా ఏం మొదలెట్టారంటే అసలు భారతదేశంలో సతీసహగమనం జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో వస్తున్న స్టోరీ ఇది. ఎక్కడో దాకా ఎందుకండి? మా అబ్బాయి నన్ను అడిగాడు, అసలు నీకు తెలుసా? ఎందుకు అడిగాడో నాకు అర్థం కాల. సతీసహగమనము కేసు నువ్వు ఎప్పుడైనా విన్నావా? అసలు జరిగినట్లు నీకు తెలుసా అని. అంటే ఎప్పుడో జరిగింది అది. కానీ 1987లో మేము డిగ్రీ చదివేటప్పుడు పంజాబ్లో జరిగింది. రూప్ కాన్వార్ సతీసహగమనం చేసింది. ఆ తర్వాత 2వసారి మళ్ళీ సతీ చట్టాన్ని తీసుకొచ్చారు అని చెప్తే ఏదో జరిగి ఉంటుంది కానీ అసలు మన భారతదేశంలో సతీసహగమనమే జరగలేదంట. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు మేము వాళ్ళ గొప్ప కోసం చెప్పడం చేశారు. ఈ దేశంలో ఒక సంస్కృతి లేదు అని చెప్పడం కోసం, దాడి చేయడం కోసమే వాళ్ళు ఇలా చెప్పారంట అని వాట్సాప్ యూనివర్సిటీలో చూస్తే ప్రచారం చేస్తారు. సో మొత్తానికైతే చరిత్రని తిరిగి రాయాలి, తిరగరాయాలి అనే ప్రయత్నం జరుగుతోంది. మరి దీన్ని కాపాడుకోవడం ఎలా కృష్ణకుమార్ గారు? ఫైనలీ ఒకటే అండి, ప్రజా పోరాటాలే. ప్రజలు అసలు ప్రజాస్వామ్యాన్ని తీసేసిన రోజున మాట్లాడాలండి. ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని తీసేసిన దాని తరువాత వాళ్ళకి ఎంత ధీమా వచ్చిందంటే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది, నక్సలైట్లు ఏరివేస్తాను అని చెప్పి ఒక హోంమంత్రి సభాముఖంగా డెడ్లైన్ పెట్టి చెప్పగలిగాడు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు లేరనేగా.
ఇప్పుడు ప్రశ్నిస్తే రకరకాల మాధ్యమాలతో కేసులు పెడతారు, రకరకాల పద్ధతుల్లో కేసులు కేసులు పెడతారు. ఇప్పుడు ఒక ఆయన మాజీ ఆర్మీ ఆఫీసరు 18,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆర్మీలో. అగ్నిపథ్ అనే స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చి ఒక రకంగా వాళ్ళకి నేను ఈ దేశం కోసం ఈ సైనికుడిగా నేను పనిచేస్తే నా జీవితం ఇలా ఉంటుంది అనే ఒక ధీమా ధైర్యం లేకుండా చేశారు. అందుకే ఎవరు సైన్యంలో చేరటానికి పెద్దగా ఇష్టపడట్లేదు అని చెప్పి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. ఆ మాట కానీ అలాంటి వాళ్ళు మాట్లాడుంటే అంతే కదా, దేశద్రోహ నేరం కింద ఈ పాటికి లోపల పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆమె భోజ్పురి గాయని, అవును, ఆమె మాట్లాడేందుకు ఆమెను తీసుకెళ్ళి పెట్టేశారు లోపల. ఒకప్పుడు జేఎన్యూలో కన్నయ్య కుమార్ ఇలాగే మాట్లాడాడని చెప్పి మాట్లాడని మాటలు మాట్లాడినట్లుగా రికార్డ్ చేసి అతన్ని దేశద్రోహ నేరం కింద లోపల పెడితే ఆ గొంతు అతనిది కాదు అని చెప్పి అతను అనలేదు కాబట్టి ధీమాగా అతను భారతదేశానికి వ్యతిరేకంగా అతను నినాదాలు ఇచ్చాడు అనేది అతని మీద అభియోగం. అతను ఇవ్వలేదు కాబట్టి అతను ఛాలెంజ్ చేశాడు, నాకు ఆ టెస్ట్ చేయించండి, ఆ గొంతు నాది కాదు అంటే అతనిది కాదు అని తేలింది కాబట్టి అతను బయటికి వదిలిపెట్టారు. ఎంత సిగ్గుపోయిందండి. ఇవి కూడా రికార్డ్ చేయండి. మేము అబద్ధపు కేసులు పెట్టాము, అబద్ధపు కేసులు పెడితే నిరూపణ అయ్యి కన్నయ్య కుమార్ అని అతన్ని వదిలిపెట్టాము. మేము ఈ దేశద్రోహ ఎన్సీఆర్టీ సిలబస్లో పెట్టాలి. అదే నేను అంటున్నా, అదే పెట్టాలి. చాలా అయితే కష్టకాలం వచ్చిందండి నిజంగా. రాబోయే రోజుల్లో మరి హిస్టారియన్స్ ఏం ఫీల్ అవుతారో చూడాలి. హిస్టారియన్స్ ఫీల్ అవుతారండి. ఇప్పుడు రోమిలా తాఫర్ అని ఒక ఆమె ఉన్నారు, పెద్ద హిస్టారియన్. అయితే ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు వచ్చేసారు మనకి. వాళ్ళకి వాళ్ళు నాయకులు అవ్వడం కోసం వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే దేన్నైనా తిమ్మిని బమ్మించేసేసి మెట్లెక్కేసేసి పైకి వెళ్తారు. పైగా వాళ్ళకి స్క్రిప్టులు రాసి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. వీళ్ళేమో 20,000 పుస్తకాలు 30,000 పుస్తకాలు చదివామని చెప్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోమిలా దాఫర్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఆమె లెఫ్ట్ ఓరియంటేషన్తో రాసింది చరిత్రని, చాలా తప్పు చరిత్ర రాసింది ఆవిడ అని చెప్పి రోమిలా తాఫర్ మీద మాట్లాడగలిగే ధైర్యం వచ్చింది అంటే ఎవరిని చూసుకుని వచ్చింది నీకు ఈ ధైర్యం? అసలు నువ్వెంత, నీ రాజకీయ జ్ఞానం ఎంత, నువ్వు మాట్లాడే మాటల్లో నిలకడెంత, అసలు నీకేంటి తెలుసు చరిత్ర గురించి? చరిత్రని ఎట్లా రికార్డ్ చేస్తారో నీకు తెలుసా? ఎంత కష్టం, జీవితాలు దారబోస్తారండి హిస్టారియన్స్. అవును, సైంటిస్టులు ఎంతైతే కష్టపడతారో హిస్టారియన్స్ కూడా అంత కష్టపడతారు. ఇప్పుడు నేను కూర్చున్నామండి, మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానాలు చెప్తున్నాను. ఏమీ ప్రిపరేషన్ లేకోకుండా వచ్చి మనం ఇలా మాట్లాడుకోగలుగుతామా? ఒకవేళ మనకి చరిత్ర లేకపోతే చేతిలో. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ నా బుర్రలో పుట్టిన గొప్ప విషయాలు కాదు ఇవన్నీ, నేను ఎవరో రాసినవి. అవును, పెద్దలు పరిశోధించి రాసినవే. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ గారు ఉన్నారు. ఈయన 20,000 పుస్తకాలు 30,000 పుస్తకాలు చదివాననే బదులు రాహుల్ సాంకృత్యాయని పట్టుమని ఒక 10 పుస్తకాలు ఉంటాయి, పెద్ద పుస్తకాలు. చిన్న పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఆ 10 పుస్తకాలు చదవమనండి ఫస్ట్, అన్నీ పక్కన పెట్టి. ఆ బుర్రలో ఉన్న తుప్పంతా వదులుతుంది, మోడీ భజన కూడా కాస్త తగ్గుతుంది. మోడీని ప్రసన్నం చేసుకుంటానికి రోమిలా దాఫర్ గురించి మాట్లాడావు, ఈ స్క్రిప్ట్ కూడా నీకు రాసిచ్చింది నీ సినిమా డైరెక్టరే. ఆ సినిమా డైరెక్టరే లేకపోతే నీకు అసలు రోమిలా దాఫర్ అనే ఒక హిస్టారియన్ ఉందనే తెలీదు. పైగా ఆవిడ లెఫ్ట్ ఓరియంటేషను. ఏం మాట్లాడి అంటే మామూలుగా ఇలాగా ఇప్పుడు ఇలాంటి సెక్యులర్ స్టాండ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ ఓరియంటేషను, వాళ్ళని యాంటీగా లేబుల్ చేసి కూడా యాంటీ ఇండియన్స్ కింద సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతమైన యాంటీ నేషనల్ మొదలెట్టారండి. అదే ఈ యాంటీ నేషనల్ అనే మాట చాలా తప్పండి. యాంటీ నేషనల్ అనే మాట ఉండదు, వీళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ రోజు ఎట్లా అయితే హిట్లరు యూదుల్ని ఊచకోత కోసాడో, ఇప్పుడు ఇక్కడ కూడా అవకాశం దొరికితే అంత ఊచకోత కోయాలన్నంత ఉత్కంఠతో ఉన్నారు వీళ్ళు, అంత ఉత్సాహంలో ఉన్నారు. లేకపోతే ఇప్పుడు నక్సలైట్లు ఊచకోతకు వస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు మేము చర్చలకు వస్తాం మొర్రు అన్న ఊచకోతకు వస్తున్నారు, బాగుంది. రేపు ఇంకొకళ్ళు వీళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఓచుకోతకు వస్తారు. ఇప్పుడు హిట్లర్ చేసిన దానికి మీరు చేసిన దానికి ఏం తేడా చెప్పండి? చాలా. ఇప్పుడు ఇందాక మనం ఒక మాట మిస్ అయ్యాం, ఏంటంటే
ఔరంగజేబు సమాధిని తీసేయడం కోసం, జనాల్ని ప్రిపేర్ చేయడం కోసం, అవును ఔరంగజేబు ఇంత చెడ్డోడు, ఇంత చెడ్డోడి సమాధి మన దేశంలో ఉండడానికే హక్కు లేదు అని వీళ్ళు అన్నారు కదా. ఆ ఉద్దేశంతోనే కదా చావా సినిమాలో ఔరంగజేబుని చెడ్డగా చూపించారు. ఆ సినిమా వచ్చిన కొన్ని రోజులకి సమాధులు తవ్వాలని ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా గొడవలు జరిగినాయి, కొంతమంది చనిపోయారు కూడా. సరే, ఔరంగజేబు సమాధిని తీసేయాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నారు, బాగానే ఉంది. అసలు ఔరంగజేబు తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ఇరానియను, ప్రపంచంలో ఎక్కడ ఏ పర్షియను, ఇలా రకరకాల సంస్కృతులతోటి చాలా భారతదేశంలో కట్టాడండి. మరి వాటిని కూడా కూల్చేస్తారా? అదొకటి. రెండోది ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు ఏ మరాఠాలుని ఆయన ఏదో చేశాడని చెప్పి ఔరంగజేబు సమాధి తీసేద్దాం అనుకుంటున్నారు. ఆ మరాఠాల అధీనంలో ఉన్నప్పుడు ఎవరేం చేయలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన నెరేటివ్ ఇది. ఏం లేదండి, ఇవాళ ఈ దేశాన్ని హిందూ ముస్లిం అంటే మనమే మనం డివైడ్ చేసేసుకుంటున్నాం అనే ఒక ఆందోళన. డివైడ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. నిజంగా ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు అయితే కనుకండి, మొన్న అక్కడ కాశ్మీర్లో జరిగినప్పుడు ఒక ముస్లిం డాక్టరే కదా వాళ్ళందరికీ వైద్యం చేసింది. 2 రోజుల పాటు ఆమె బట్టలు కూడా మార్చుకోలేదంట, మార్చుకోకుండా వైద్యం చేసింది కదా. అలాగే ఎవరైతే గుర్రం ఆదిల్ అతను చనిపోయాడా, వాళ్ళు కాకుండా బతికున్న వాళ్ళు ఎంత నిరూపించుకుంటానికి భయపడ్డారండి. అంటే ఎంత బాధపడ్డారు వాళ్ళు. మేము అలా కాదు. కానీ మీరు చూసారా ఈసారి అంత వాళ్ళు ఎవరైతే ఈ అల్లకల్లోలం జరిగిపోవాలి, అల్లలు జరగాలని అనుకున్నారో, ఎవరైతే కుట్ర పన్నారో, అసలు చాలా మంచి పరిణామంతో అందరూ చాలా అసలు నిజంగా అద్భుతమైన ఘట్టం అని చెప్పొచ్చు ఇది. చెడులో మంచి వెతకడం అంటే ఎవ్వరూ వీళ్ళు ఊహించినంత హేట్రేట్ రాలేదండి. అయిపోతుంది అనుకున్నారు, కానీ అంత హేట్రేట్ రాలేదు. ఇప్పుడు ఎవరైతే సురక్షితంగా బయటపడ్డారో వాళ్ళందరూ చెప్తున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే మనకి వాళ్ళు మమ్మల్ని పట్టుకుని ఏడ్చారు. మేము టెర్రరిస్టులం కాదు, మేము అలాంటి ముస్లిమ్స్ కాదు అని చెప్పి మాకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని, అంటే ఎవరైతే కాల్చింది ముస్లింలే కావచ్చు, మమ్మల్ని రక్షించింది కూడా ముస్లిమ్సే. ఆ ముస్లిమ్స్కి ఈ ముస్లిమ్స్కి తేడా ఉంది అని చెప్పారు. చూసారా, ఇది ఇవాళ ఈ దేశానికి కావాల్సిన మాటలు ఇవి. నిజంగా చెవులో అమృతం పోసినట్టుంది ఆ మాటలు. లేదండి, ఆ ఐక్యతాభావం అది ప్రజల్లో ఉంది. రాబోయే తరాల్లో మీరు అన్నట్టుగా చరిత్రని ఇలా లిఖించడం వల్ల, మార్చడం వల్ల మరి ఏ అనర్థాలు జరుగుతాయనే ఆందోళన మాత్రం కొనసాగుతుంది. దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు. కానీ ఒక్కటండి, చరిత్రను మట్టుకు మీకు నచ్చినట్లు మీరు రికార్డ్ చేయడం కరెక్ట్ కాదు. పైగా ఇప్పుడు ఈ రోజు నడుస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్యోతిర్లింగాలు, అలాగే ఈ స్నానఘట్టాలు, పుష్కరాలు, బేటీ బచావో బేటీ పడావో, మేక్ ఇన్ ఇండియా. అసలు మేక్ ఇన్ ఇండియా ఈ దేశంలో ఏం చేసింది చెప్పండి? మేక్ ఇన్ ఇండియా ఇండియాలో ఉందని అర్థం. నాకు కావాల్సింది మేడ్ ఇన్ ఇండియా అండి, మేక్ ఇన్ ఇండియా కాదు. అదే కదా మీరు చెప్పిన ఈ మేక్ ఇన్ ఇండియాలో చైనా నుంచి భారతదేశం జెండాలు తెప్పించుకున్నారు, జాతీయ జెండాలు తెప్పించుకున్నారు చైనా నుంచి. మరి మీరు అసలు జెండాలనే తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగిన నేను 10 జెండాలు తయారు చేసిస్తానే, నాకు ఈ దేశం మీద చాలా గౌరవం ఉంది, మీరు చేసిస్తారే? ఒకరోజు చేద్దామండి, ఏం పోయింది? దేశం కోసం చేయాలంటే ఆ మాత్రం చేయొద్దా? ఇండియా కోసం చేయాలంటే చేయొద్దా? అసలు నువ్వు ఎందుకు అక్కడ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చావు చెప్పు? ఇంకా చూస్తే అజిత్ దోవల్ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి పాకిస్తాన్ వాళ్ళతో బిజినెస్ చేస్తా అంట. ఇప్పుడు వాళ్ళ నానేమో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాను, నేను ముసలోనైనా నా దగ్గర శక్తి ఉందని చెప్తున్నాడు. అసలు మాకు అజిత్ దోవల్ మీద చాలా నమ్మకం ఉంది, ఈ రోజుకి యుద్ధం అంటే చేసేస్తామని అమిత్ షా చెప్తున్నాడు. మీరు వ్యాపారాలేమో పాకిస్తాన్ వాళ్ళతో చేస్తారు. పౌరులు చచ్చిపోవాలి కాబట్టి పౌరుల మీద యుద్ధాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అదే యుద్ధం చేయడానికి అవకాశం ఏంటి అంటే, అక్కడ కరెక్ట్గా 3 అంచెల భద్రత ఉండాల్సిన
సమస్యాత్మక ప్రాంతంలో ఒక్క పోలీసు కూడా లేడు, ఒక్క గార్డు కూడా లేకుండా చేశారు. అంటే మీరే తలుపులు తీసి మీరే బీరువాళ్ళకి తాళాలు పెట్టి రండి బాబు రండి అని పిలిచి చేయించుకున్నట్టుగా లేదు. ఇవన్నీ మాట్లాడితే దేశద్రోహులు. అక్కడ 3 అంచెల భద్రత ఉండాలి. ఇంతకాలం జమ్మూ కాశ్మీర్ అనేది ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ మధ్య రీసెంట్ మేము 370 అనే ఒక సర్వరోగ నివారణని తీసుకొచ్చేసాము అని చెప్పినప్పటి నుంచి అక్కడ 3 అంచెల భద్రత లేదు. అదే కదా, అందుకే ఇది జరిగింది. అందుకని ఇది కూడా రాయండి చరిత్రలో. అదే అంతే కదా. 3 అంచెల భద్రత లేదని కూడా రాయండి, సంతోషిస్తాం. అలాగే అల్ కబీర్ మొత్తం ఆవుల్ని వధించే ఇండస్ట్రీస్ మొత్తం హిందువులు వేని రాయకు, అది కూడా రాయండి. అంటే బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ చాలామంది మొన్న ఇక్కడే సోషల్ మీడియాలో వచ్చింది. పోర్ట్లేమో అందులో పనిచేసే ముస్లిమ్స్ పేర్లు ఉంటాయి, దాని ప్రొప్రైటర్స్ మట్టుకు హిందువులు ఉంటారు. ఇవి కూడా రాయండి. నేనేమంటానంటే పోని అవి మీరు నిజాలని నమ్ముతున్నారు కదా, అవును, రికార్డ్ చేయండి. కానీ ఇవి నిజాలని మేము నమ్ముతున్నాం, ఇవి కూడా రికార్డ్ చేయండి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. చాలా నిజంగా మీరు చెప్పే పాయింట్లు ఆలోచింపజేసే విధంగా ఎవరు దీనికి సమాధానాలు చెప్తారా అని ఎదురు చూస్తున్నాం. అంటే దీని వెనక ఉండే నెరేటివ్ ఏంటి, అజెండా ఏమిటి, దీనివల్ల జరిగే మంచి ఏమిటి, ఇప్పుడు ఈ జరుగుతున్న ఇతరత్ర విషయాల మీద ఎవరు ప్రస్తావిస్తారు, ఎవరు మాట్లాడతారని చెప్పి. కానీ కృష్ణకుమార్ గారు ధైర్య సాహసే కృష్ణకుమారి అని చెప్పాలి. మీరు చాలా గళమెత్తి ప్రశ్నించారు, చాలా వాట్లకి సమాధానం వస్తుందని మేము రాబట్టే ప్రయత్నం చేస్తాం. మనం ఇవాళ సాక్షి ఫ్యామిలీలో దీన్ని చర్చించడానికి కారణం ఏంటంటే పిల్లలకి 10th పరీక్షలు అయ్యి మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది. ఏం చదువుతున్నారు, ఏం చెప్పబడుతున్నాయి వాళ్ళకి అని తెలుసుకోవడం కూడా పేరెంట్స్గా మనందరి బాధ్యత. కాబట్టి చాలా మంచి చర్చకి మీరు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.